ప్రేమ, ధీరజ్ వాళ్ళిద్దరికైతే భోజనాలు తీసుకొచ్చి నర్మద వాళ్ళు లోపల పెడుతూ ఉంటారు. ఇక ధీరజ్ కూర్చుని ప్రేమ కసైతే చూస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ తన పళ్ళెం తీసుకొని ఇంకో పళ్ళెంతో అన్నం ప్రేమకైతే ఇస్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే చాలా కోపంగా ధీరజ్ కసైతే చూస్తూ ఉంటుంది. అయినా ఏం చేయలేక ఆకలికి అన్నం ప్లేట్ తీసుకుంటూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే తీసుకో అని చెప్పి వేరే సైడ్‌కి మొఖం పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఇక ప్రేమ ధీరజ్ ఇస్తున్న అన్నాన్ని తీసుకొని తింటూ ఉంటుంది. ఇక తను కన్నీళ్లు తుడుచుకొని అన్నం తింటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అన్నం తింటూ ఉంటారు. అలా ఒకరికొకరు అన్నం తినుకొని అలా ఎవరి మళ్ళీ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇక ధీరజ్ అయితే ఆకలికి ఉండలేక అన్నం స్పీడ్‌గా తినేస్తూ ఉంటాడు. ఇక ప్రేమ కూడా అన్నం తింటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ నర్మద తెచ్చిన అన్నాన్నయితే తింటూ ఉంటారు. ఇక వేదవతి అయితే ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది. అలా వచ్చిన ఒంటరిగా బాధపడుతున్న వేదవతి దగ్గరికి వచ్చిన నర్మద అయితే ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య ఉదయం నుంచి మామయ్య గారు ఏమీ తినలేదు. అలా బాధపడుతూనే ఉన్నారు. మీరెళ్ళి కొంచెం అన్నం తినడానికి పిలుస్తారా అని చెప్పి నర్మద అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది. అవును అది నిజమే అని చెప్పి రామరాజు దగ్గరికి అయితే వేదవతి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్న వేదవతి మామయ్య ఏమంటారో అని అయితే నర్మద కంగారు పడుతూ ఉంటుంది. ఇక రామరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ధీరజ్ చేసిన పనికి సేనాపతి ఎంచి మన ఇంట్లో ఆనందాన్ని చెడగొట్టడానికి నా కూతుర్ని లేపుకొని పెళ్లి చేసుకోమని వాళ్ళ కొడుక్కి చెప్పాడు వీడు అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ తలుసుకొని రామరాజు బాధపడుతూ ఉంటాడు. ఇక భద్రావతి అయితే నీది ఒక బతికేనా అనైతే తిడుతూ ఉంటుంది రామరాజుని. ఆ మాటలన్నీ తలుచుకొని రామరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు.